తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు భోగి మంటలతోటి ఘనంగా ప్రారంభమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో తెల్లవారుజామునే భోగి మంటలు వేశారు. శ్రీ వనవులమ్మ జాతర మహోత్సవం సందర్భంగా భోగి మంటలతోటి మొదలైన ఈ జాతర 5 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుందని ప్రజలు తెలుపుతున్నారు. ఇక దేశ విదేశాల నుంచి వచ్చిన బంధువులు ఎంతో ఆనంద ఉత్సాహాలతోటి మధ్య జరుగుతుందని, ఈ గోదావరి జిల్లాలో రైతుల పండుగని అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. గ్రామాల్లో గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, ముంగిట రంగురంగుల ముగ్గులతోటి పండుగ వాతావరణం నెలకొంది. భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి, కనుమ ఈ పండుగలు నరసాపురం ప్రజలు హ్యాపీగా చేసుకోవాలని చెప్పి మున్సిపల్ కమిషనర్గా తెలియజేయటమైంది. సో ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మనకి ఈ యొక్క భోగి పండుగ అంటే ఏనాటి నుంచో వస్తున్నాయంటే సనాతన సాంప్రదాయము, సనాతన ధర్మము. ఈ సంవత్సరం అంతా కూడా అందరూ కూడా భోగభాగ్యాలతో ఉండాలని చెప్పి వాళ్ళ యొక్క ఏవైతే దుష్కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా పీడలన్నీ కూడా పోవాలని మనం అగ్నిహోత్రానికి సమర్పించేటటువంటి ఏదైతే గోమయం ఉందో ఆ దోషాలన్నీ కూడా తొలగించి మన యొక్క ఉత్తేజకరమైన చైతన్యవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది భోగి. సంక్రాంతి అనేటటువంటిది మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే కాలాన్ని మకర సంక్రమణము అంటాము. ఎప్పుడైతే ఆ మకర సంక్రాంతి నాడు సూర్యుడు ఏ విధంగా ఉజ్వలంగా అట్లా తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడో వాళ్ళ యొక్క జీవితాల్లో కూడా అలాగే వెలుగు నింపుతూ కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి సాంప్రదాయమైన సనాతనమైన ధర్మమే ఈ యొక్క సంక్రాంతి. ప్రతి చోట ఎక్కడెక్కడ ఎట్లా జరుగుతుంది, ఈ యొక్క భోగి మంటలు ఎట్లా వేస్తారు, చాలా పెద్ద పెద్ద వృక్షాలని మానుల్ని కూడా వేసి అందరూ కూడా ఈ యొక్క భోగి మంటల దగ్గర నుంచొని, అంటే ఇది చలి కాచుకుంటారంటారు కానీ చాలా విశేషమైనటువంటి ఆరోగ్యానికి ప్రతీక. అట్లాగే మనలో ఉన్నటువంటి కొన్ని కామ వికారాలు తొలగిపోవడానికి ఈ భోగి పండుగ అనేటటువంటిది మరి అందరికీ కూడా దైవ ఆశీర్వచనంగా భావించాలి. మరి ఈ భోగి పండుగని అందరూ కూడా సంక్రాంతి పండుగని విశేషంగా జరుపుకుంటారు. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ భోగి పండుగకి మేము గోదావరి జిల్లా వచ్చాము హైదరాబాద్ నుంచి. పెద్దవాళ్ళందరికీ తెలిసినట్టు కాకుండా చిన్నపిల్లలుగా హైదరాబాద్లో మేము పుట్టి పెరిగి అక్కడ వాతావరణం కాకుండా పల్లెటూరు వాతావరణం చూడడానికి కోనసీమ జిల్లాలు, గోదావరి జిల్లాలు, ఇక్కడ రుచులు, ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూడడానికి ఈసారి వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది. మొత్తం కాస్మోపాలిటన్ అర్బన్ సిటీస్లో డైలీ మనం చేసే హడావిళ్ళు కాకుండా ఇక్కడ పల్లెటూరు వాతావరణం, ఇక్కడ పొద్దున్నే 5ంటికి లేచి భోగి అంతా సెలబ్రేట్ చేసుకొని అమ్మవారి ఊరేగింపు అదంతా చూడడానికి చాలా